తమిళనాడు ప్రభుత్వం ఒక విశిష్టమైన నిర్ణయం తీసుకుంది. హిజ్రాలకు సురక్షిత వసతి కల్పించేందుకు అరణ్ గృహాలు ప్రారంభించింది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. మొదటి దశలో చెన్నై, మదురైలలోని 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో 25 మంది హిజ్రాలు ఉండేలా సదుపాయం కల్పించారు. మొత్తం 43.88 లక్షల వ్యయంతో ఈ గృహాలు నిర్మించబడ్డాయి. ఇక్కడ ఉండేవారికి ఉచితంగా వసతి, ఆహారం, దుస్తులు అందిస్తారు. సామాజిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని మానసిక కౌన్సిలింగ్ ను అందిస్తారు. విద్యను కొనసాగించడానికి, ఉద్యోగానికి సిద్ధం కావడానికి మార్గదర్శనం చేస్తారు. వివక్ష, వేధింపులపై ఫిర్యాదులు చేయడంలో సహాయం చేస్తారు. తమ కుటుంబాలతో తిరిగి కలిసేందుకు కూడా సహాయం చేస్తారు. హిజ్రాలు తమ లింగ మార్పిడి దశలో ఎదుర్కొనే భయం, ఒత్తిడి, నిరాకరణ ఇప్పుడు అరణ్ అనే ఈ వసతి గృహం ఆ బాధలన్నింటినీ దూరం చేస్తోంది. వారికి గౌరవప్రదమైన జీవితం, విద్య, ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది.